రైట్. మీరేమో ఇంత సాత్వికంగా చెప్తున్నారు, ఇదేమో వామాచారం, వామాచార పద్ధతి అని చెప్తున్నారు. ఇందులో బలులు, దున్నపోతులను బలి ఇవ్వడాలు, ఇవన్నీ నేను చూశాను, నా కళ్ళతో నేను చూశాను. మరి అంటే ఇదే సాంప్రదాయాన్ని మీరు పాటిస్తారా? పాటించడం వేరునైనా ఆచారాలు ఉన్నాయి లేదు తెలుసుకోవడం వేరు. పాటించడానికి నేను ఎంచుకున్నటువంటి మార్గం సాత్వికమే. అచ్చా, సాత్వికమే. వామాచార పద్ధతులు ఉన్నాయి, ఇప్పటికీ ఉన్నాయి, లేవని మేము చెప్పకూడదు. కానీ ఒక దేవీ దేవతలను ప్రసన్నం చేసుకోవాలన్నా శీఘ్ర దర్శనం కోసం వాడేటువంటి పద్ధతుల్లో వామాచారాలు కొన్ని ఉంటాయి. కరెక్ట్. ఈ వామాచారాల పద్ధతిలో దేవుడి దగ్గరికి వెళ్ళి క్యూ లైన్లో కూర్చుని ప్రదక్షిణ చేసి మనసు ప్రశాంతత చేసుకుని 1 గంట లేట్ అయినా పర్వాలేదు దర్శనం చేసుకుని ప్రశాంతంగా బయటకు వచ్చేటువంటి పద్ధతి దక్షిణాచారంలోకి వెళ్తాం. రికమెండేషన్లతోటి ఏదో రకంగా ముందు నాకు దర్శనం అయిపోతే వచ్చి చాలు అని అనుకునేది ఒక వామాచార పద్ధతిలో వెళ్తాం. ఏ పద్ధతిలో వెళ్ళినా దర్శనం అక్కడ అయింది, అనుగ్రహం మోక్షం అనేటువంటిది మనకి ఇక్కడ ప్రామాణికం. ఎక్కడ వస్తుంది, ఎలా వస్తుంది అంటే మనం ఎదిగేటువంటి వాతావరణము, మనం ఎంచుకున్నటువంటి సామ్రాజ్యాలు, మనం సనాతన ధర్మాన్ని పరిరక్షించేటువంటి విధానాల దృష్ట్యా సమాజం కోసం వారు ఏదన్నా అనుకుంటారేమోనని చెప్పి లేనిది ఉన్నట్టుగా ఉన్నది లేనట్టుగా భయభ్రాంతులు గురి చేస్తూ ఒకవేళ ఉన్నా ఇది లేదని చెప్పడం, కప్పిపుచ్చుకోవడం రకరకాలుగా జరుగుతుంటాయి. అందుకని మీరు చెప్పినటువంటిది ఆచార వ్యవహారాలు, సాంప్రదాయాలు కాదు, ఆచార వ్యవహారాలు. పూర్వకాలంలో నరబలులు ఉండేవి. కాలక్రమేణా రోజులు గడిచే కొద్దీ కూడా అప్పుడన్న అనాగరికత ఇప్పుడు నాగరికత వచ్చి కాస్త కూస్తో మార్చుకొని ఇప్పటికీ ఆ జంతు బలుల దగ్గరికి వచ్చి ఆగుతున్నారు. ఈ జంతు బలులు జరిగేవి, ఒకప్పుడు నరబలులు కూడా జరిగేవి, ఇప్పుడు ఇలా జరుగుతున్నాయి. ఇవి కాస్త కూస్త ఇంకా కొద్ది కాలానికి అంతరించిపోతాయి, ఉండవు. కనుక వస్తూ టైం పడుతుంది. అంటే అలవాటు అయిపోయిన ఆచారం ఏంటంటే మన పూర్వీకుల్లో అప్పట్లో మంత్రం గురించి తెలియదు, తంత్రం గురించి తెలియదు, యంత్రం గురించి తెలియదు. ఏదో ఒక రాయి ఇక్కడ పెట్టారు, గంగమ్మ ఇక్కడ ఉందో దండం పెట్టుకోండి అంటే పెట్టుకోవడమే. ఏం పెట్టాలి, అమ్మకి ఏదోటి ఇవ్వాలి, ఒంట్లో బాగాలేదు శాంతపరచాలి, రక్తాన్ని ఇవ్వాలి, ఏం చేయాలి, ఎవరో ఒకరిని బలి ఇవ్వాలి. అలా చేసుకుంటూ అది ఆచారంగా మార్చేశారు. ఇప్పుడు నేను ఆ వ్యవస్థలో లేనని అనుకోండి, దానికి ఖండించాలి. ఆ వ్యవస్థలోనే ఉన్నాను అనుకోండి, ఇదే నిజం అని చెప్పాలి. అందుకని ఆచారం వేరు, ధర్మం వేరు, ప్రయాణం వేరు. మీరు కామాఖ్య వెళ్ళే ఉంటారు ఎన్నోసార్లు? వెళ్ళాను. సో అక్కడ అంతా దశమహావిద్యల ప్రాశస్త్యమే వినబడుతుంటుంది మనకి. అంతే. ఈ మధ్య కాలంలో నేను చూస్తున్నంత కాలంలో ఇంతవరకు దేవతను ఎప్పుడు ఎవరు ప్రమోట్ చేయకూడదు, ఇప్పుడు దేవతను ప్రమోట్ చేస్తున్నారు. ఎగ్జాక్ట్లీ, దేవతను ప్రమోట్, లేటెస్ట్ గాడ్ కామాఖ్య అమ్మవారు. వాస్తవికంగా చెప్పాలంటేనండి, కామాఖ్య అమ్మవారి తంత్రంలో తెలియక ప్రయాణం చేసే చాలా కనపడుతున్నాయి. అమ్మని దర్శించుకుంటే చాలు అన్నీ తీరిపోతాయి. నువ్వు ప్రత్యేకించిగా చెయ్యాలనంటే అమ్మ సాధన చేసి ఉండాలి. మరి అమ్మ సాధన చేయాలంటే కామాఖ్య దేవత అనుగ్రహం నీకు ఎలా కలుగుతుంది? అమ్మ గురించి తెలియాలి, తల్లి గురించి తెలియాలి, నువ్వు చేసే ప్రయాణం గొప్పదై ఉండాలి, ఆ అమ్మ అనుగ్రహం నువ్వు పొందగలగాలి, నువ్వు చాలా తేజవంతంగా ఉంటావు. ఈ చేసేటువంటి ప్రయాణం నేను ఎంత శాంతంగా చెప్పినా ఆ విధానాలన్నీ వేరేగా మనకు తెలియపరుస్తాయి. అంటే దశమహావిద్యలో వామాచార పద్ధతులు పంచమకారాల స్థాయిలో ఉంటాయి. ఇవన్నీ కూడా ఆచరణ చేసి ప్రయాణం చేసేటువంటి వాళ్ళు వేరు. గురువు అడుగుతాడు, నాయన విద్యలు ఎలా నేర్చుకుంటావు, సాత్వికంగా నేర్చుకుంటావా లేకపోతే ఉగ్రరూపంగా నేర్చుకుంటావా? గురువు గారు నాకు ఎలా ఇచ్చినా కానీ ప్రసాదం ఒకటే అవుతుంది. సరేనైనా ఆ మనస్తత్వాన్ని బట్టి గురువు అది ఉపదేశం చేస్తారు. దీనిని గురువు చెప్పినటువంటి దాన్ని సాత్వికంగానూ ఉంటుంది, వేరే రూపంలో కూడా ఉంటుంది. దీన్ని మనం ఆచరణ కార్యాచరణ పెట్టేటువంటి విధానాన్ని బట్టి స్థితిగతులు మారిపోతున్నాయి. మరి ఆనాటి కాలంలో చెప్పేటప్పుడు ఇప్పుడున్నంత ఆర్భాటాలు హంగులు లేవు నాయన విద్యలో. మరి ఇప్పుడంతా నేను ప్రతి ఒక్కరూ తల్లి కోసం మాట్లాడుతున్నారు. అమ్మని ఆడిపోసుకోకూడదు ఎప్పుడు కూడా. చాలా పాపం ముట్టకట్టుకున్న వాళ్ళు అవుతాం. ఆ శక్తి స్వరూపం, శక్తి పీఠం దేనికి సంబంధించింది? జన్మరహస్యానికి సంబంధించినటువంటి మహోన్నతమైనటువంటి పీఠం. మరి ఆ స్థాయి గురించి మనం మాట్లాడాలంటే మన వయసు ఎంత అండి, మన అనుభవం ఎంత, మనం చేసే ప్రయాణం ఏంటి, జ్ఞానం ఎంత, ఇవన్నీ మనకు తెలియకుండా మనకు తెలుసుంది ఏదో మనం మాట్లాడేసి ఇట్లా అని అనుకుంటాం. ఆ తల్లి అనుగ్రహం సమస్త బీజాసంపుటి, ఒక జన్మ సృష్టికి ఆధారభూతం. కాబట్టి మనం ఏమి చేసినా కానీ ఎలా చేసినా కానీ ఈ జన్మకు సార్థకత ఉంటేనే దాని పేరెత్తేటువంటి అర్హత ఉంటుంది తప్ప లేకపోతే అమ్మవారి పేరెత్తే అర్హత కూడా ఉండదు. అసలు కామాఖ్య ఆలయ ప్రశస్తి ఏంటి గురుగారు, ఆ ప్రాధాన్యత ఏంటి అసలు? అంటే దశమహావిద్యల్లో ఆధారభూతం శక్తి అనుగ్రహం,
మంత్రసిద్ధికి అనుగ్రహము, తంత్రసిద్ధికి అనుగ్రహం ఉన్నటువంటి ప్రదేశం. ఓకే. కాబట్టి ఆ శక్తి అక్కడ ఎందుకు అనంటే ఏదైనా ఆరంభము అంటే ఎలాగైనా సరే ఆరంభం, సృష్టి ఆరంభం, వ్యక్తి ఆరంభం, విద్య ఆరంభం, మంత్ర ఆరంభం, తంత్ర ఆరంభం ఏదైనా కావచ్చు. ఒక ఆరంభానికి ప్రతీక, ఒక జన్మకు ప్రతీక. కాబట్టి అక్కడ కామాఖ్య అమ్మవారి చుట్టూ కూడా దశమహావిద్యల్లో ఉన్నటువంటి అమ్మవారి ఆలయాలు ఉంటాయి. ఇక్కడ మనం ఏ సాధన చేసినా, గురువు నుంచి ఏ మంత్రం తీసుకున్నా, ఎలా చేసినా ఆ దశమహావిద్యలో ఉన్నటువంటి అమ్మవార్లు పరిరక్షిస్తూ ఉంటారు అక్కడ. ప్రధానమైనటువంటి శక్తిపీఠం కాబట్టి ఈ పరిరక్షిస్తున్నటువంటి విధానంలో నాటి ఆచారాలను ఇప్పటికీ కూడా బలిహరణ రూపంలోనే సమర్పిస్తారు. అది ఆచారం. ఈ ఆచారాన్ని మార్చాలంటే ప్రభుత్వాలే ముందుకు వస్తాయిగా. ఆచారాన్ని ఎప్పుడూ ఎవరు ఆపరు. కార్యాచరణలో నేను అది చేస్తున్నా అంటే నేను ఎంచుకున్న వ్యవస్థను బట్టి ఆధారపడి ఉంటుంది. మీరు వామాచారం ఎంచుకున్నారు, వామాచారమే చేస్తారు. నేను దక్షిణాచారం ఎంచుకుంటే దక్షిణాచారమే చేస్తాను. వీటి కోసం ప్రజలను మభ్యపెట్టడం, పిల్లల్ని ఆపాదించడం, దీనికి దైవాన్ని ఆపాదించడం అనేటువంటిది సబబు కాదు. అందుకని కామాఖ్య అమ్మవారి సన్నిధానంలో కానీ, కామాఖ్య అమ్మవారు ఉన్నటువంటి ప్రదేశాల్లో కానీ తంత్ర విద్యలు, తాంత్రికులు చాలా మంది ఉన్నారు. అంటే క్షుద్ర విద్యలేనా గురుగారు? అంటే ఒకటి నాయన, అపసవ్య దిశలో ప్రయాణం చేసేటువంటి వాటిని క్షుద్ర విద్యలు అని అంటారు. అంటే నా మాట మీకు కాస్త బాధ కలగవచ్చు గురుగారు. నేను మీకు నచ్చితే మీరు నాకు హారతి ఎలా ఇచ్చినా తీసుకుంటాను. మీ మీద నాకు ద్వేషం ఉన్నప్పుడు మీరు నాకు పంచభక్ష పర్వణాలు పెట్టినా మీరు నాకు శత్రువుగానే కనిపిస్తారు. అంటే చేసేటువంటి పూజా విధానాలు ఒక్కొక్క ప్రాంత సాంప్రదాయాన్ని బట్టి వస్తాయి. ఇప్పుడు మీరు నార్త్ సాంప్రదాయం వెళ్ళండి, అక్కడ ఉన్నటువంటి పూజలు చూస్తే ఇక్కడ మన సాంప్రదాయం వాళ్ళకి నచ్చవు. అక్కడ ఉన్న వాళ్ళు ఇక్కడికి వస్తే మన పూజలన్నీ విచిత్రంగా కనపడుతుంది. ఎక్కడైనా మీరు వెళ్ళొచ్చు. మనమే అంటున్నాం కదండి, అక్కడ బలులు జరుగుతున్నాయండి, దున్నపోతు బలేస్తున్నారు అని అంటున్నారు. అక్కడ సాంప్రదాయం, అక్కడ ఆచారాలు అంతే. నేను చూశాను గురుగారు, అయ్యగారు మందు తాగుతూ మొత్తం స్టఫ్ తింటూ పూజ చేస్తున్నాడు. అంటే ఇక్కడ కొన్ని మనం ఖండించాలి. ఇది తప్పని మనం చెప్పకూడదు. ఆచారాన్ని మనం గౌరవించాలి. ఎందుకంటే ఇవన్నీ ధర్మాల్లోనే ఉన్నాయి కాబట్టి ఇప్పటికీ అంత ప్రాచుర్యం సంతరించుకోవడం, అంత గొప్ప వెలుగొందడం, ఆ ధర్మాన్ని మనం కాపాడుకుంటూనే వస్తున్నాం. మీకు ఇష్టం లేదు, మీరు కార్యాచరణ చేయగలిగే సామర్థ్యం ఉంది, ప్రయాణం చేయండి. మీరు ధర్మాన్ని కాపాడండి. ఎన్నో దారులు ఉన్నాయని అంటున్నాను నేను. వినకపోతే కత్తి తీస్తాం, వినేంత వరకు శాంతంగా దీవిస్తుంటాం. ఏదైనా కానీ యుద్ధం ఒకటే, ధర్మో రక్షిత రక్షిత. అందుకని ఏంటంటే మన ధర్మాలని మన శక్తిపీఠాల్లో ఆయా ప్రాంత వాసులను బట్టి, ఆయా ప్రాంతాన్ని బట్టి, అక్కడ ఉన్నటువంటి ఆచార వ్యవహారాలను బట్టి ఏర్పడ్డాయి తప్ప ఇదే శాసనము, ఇదే ప్రామాణికం, ఇలాగే ఉండాలని మాత్రం లేదు. మీరు అడిగినటువంటి ప్రశ్నలు ఇప్పుడు సంధించేవి కాదు, వేల సంవత్సరాల నుంచి ఉన్నాయి. ఇప్పుడున్న పరిస్థితుల్లో అనాగరికతతో చేసేటువంటి ప్రయాణాలు ఇవన్నీ వాస్తవికంగా. అంటే నేను కొట్టిపాడేస్తున్నాను, వీరేదో దాస్తున్నారు అనటానికి లేదు సుమా. వాస్తవం తెలుసుకోవాలి ఇక్కడ. అంటే నేను చెప్పేటువంటి విధానం ఆ ప్రయాణం ఇష్టం ఉన్నవాడికి బాగా నచ్చుద్ది, లేనటువంటి వాళ్ళకి నచ్చదు. కానీ ధర్మాన్ని తెలుసుకోవాలి ఎప్పుడు కూడా. ఈ ధర్మంలో ఒక ప్రసవ నొప్పులు ఉన్నప్పుడు, ఒక హాస్పిటల్కి వెళ్ళినప్పుడు, ఒక డెలివరీ కోసం వెళ్తాం. అక్కడ ఏం జరుగుతుంది? ఆ వైద్యము, ఆ వైద్యుడు ఎవరైతే ఉన్నారో, వైద్యురాలు ఎవరైతే ఉన్నారో అక్కడ ప్రసవం పోసేటప్పుడు దాన్ని మనం తప్పుగా ఆపాదించగలుగుతామా? లేదు. అందుకని ఇక్కడ మంత్రతంత్ర యంత్రాలలో కూడా, తంత్రానుష్ఠానాలలో కొన్ని విధానాలు ఉన్నాయి. వాస్తవికంగా వీటి గురించి మనం మాట్లాడకపోయినా